వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రఘురామకృష్ణరాజు గారికి మద్దతుగా ఆయన అభిమానులు, ఆయన కార్యకర్తలు ఇవాళ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ తల్లి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి వారి సంఘీభావాన్ని తెలియజేశారు. అదే సమయంలో 3 పార్టీల నేతల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4.5 ఏళ్లుగా ఎవరూ చేయనటువంటి ఒక పోరాటాన్ని రఘురామకృష్ణరాజు గారు చేశారు. చేస్తే ఆయనకి కనీసం టికెట్ లేకుండా నరసాపురం నుంచి చేశారు. ఎవరు దీని వెనకాల ఉన్నారు అంటే, రాజుగారు ఏమో జగన్మోహన్ రెడ్డి లాబీయింగ్కి బలైపోయాను నేను, పెద్దలతో మాట్లాడి మరి ఏం చేసుకున్నాడో తెలియదు అన్నటువంటిది ఆయన స్పష్టంగా చెప్పారు. అక్కడికి అయిపోయింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకునేది రఘురామకృష్ణరాజు గారికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో చూడాల్సిందే. 2024 ఎన్నికలు వితౌట్ రఘురామకృష్ణరాజు గారు అనేది ఉప్పు లేనటువంటి ఒక చప్పిడి కూరలా తయారవుతుంది అని స్పష్టంగా చెప్తున్నారు. మిగతా ఏ అభ్యర్థుల మీద ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారి సీటు మీద కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అనుమానాలు ఉన్నాయా లేదు ఇంత పక్కన పెట్టేస్తే, రఘురామకృష్ణరాజు గారి సీటుకి సంబంధించి చాలా ఉత్కంఠ అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. ఎలాగ ఆయన ముందుకు వస్తారు ఏంటి అని. అండ్ హీల్ బి ఎ స్టార్ క్యాంపెయినర్. ఎంటైర్ స్టేట్ మొత్తం, నరసాపురం మాత్రమే కాదు ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా స్టార్ క్యాంపెయినర్ కింద పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎందుకని ఆయన్ని ఈ విధంగా చేశారు అన్నటువంటి ఒక ఆక్రోశాన్ని అభిమానులు వ్యక్తం చేయడం జరుగుతోంది. మరి ఈ పంచాయతీ ఎప్పుడు తేలుతుంది? సో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం టికెట్ కాకుండా ఏమిస్తారు అంటే, తెలుగుదేశం పార్టీ తరఫున విజయనగరం ఎంపీ సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని, అలాగే విజయవాడ వెస్ట్ సీట్ని రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని, అట్ ద సేమ్ టైం ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన వస్తారు అని, తద్వారా వచ్చిన తర్వాత మంత్రి పదవి కూడా ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని అనేక రకాలైనటువంటి ఊహాగానాలు అయితే బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. బట్ ఏది ప్రస్తుతానికి కన్ఫర్మేషన్ కాదు. కానీ ఇప్పటికీ ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇంకా నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వలేదు. 18వ తారీఖుకి మొదలవుతుంది. బిఫోర్ దట్ ఖచ్చితంగా వచ్చే 2-3 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది అనేది చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాకుండా చాలా మంది ఆయన అభిమానులు కోరుకునేది ఏంటంటే, నరసాపురంలో రఘురామకృష్ణరాజు గారు ఇండిపెండెంట్ గా నిలవాలి. అసలు కూటమిని పక్కన పెట్టేసేయండి, ఇండిపెండెంట్ గా నిలబడి పోటీ చేయండి, ఎలా గెలవరో మేము చూసుకుంటాం అన్నటువంటిది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇదే కాకుండా అనేక సామాజిక మాధ్యమాల్లో పెట్టినటువంటి పోల్స్ చూస్తే ప్రతి దాంట్లో కూడా ఎవరు గెలుస్తారు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఎవరైతే కరెక్ట్ అని చెప్పినప్పుడు 80% మంది, దాదాపుగా కొన్ని లక్షల మంది ఓట్లు వేశారు అనేక మాధ్యమాల్లో, కొన్ని లక్షల మంది, 80% మంది నరసాపురానికి రఘురామకృష్ణరాజే ఎంపీ అనేటువంటి దాన్ని అభిప్రాయం వెలుబుచ్చారు వాళ్ళ ఓట్ల ద్వారా. మరి ఇంత స్పష్టంగా ప్రజాభిప్రాయం అనేది తెలుస్తున్నప్పుడు ఎందుకు ఇంకా మీన మేషాలు లెక్క పెడుతున్నారు అంటే, ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. నరేంద్ర మోడీ గారికి బాగా సన్నిహితంగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధినాయకత్వానికి చాలా దగ్గరగా ఉంటారు. అసలు ఇంకా మాట్లాడితే ఈ పొత్తు పూర్తి సంపూర్ణంగా అవ్వడానికి కారణం కూడా రఘురామకృష్ణరాజు గారే. మరి అలాంటిది ఆయన్ని పక్కన పెట్టేశారంటే, సరే లోకల్గా ఉన్నది వదిలేసేయండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన వదిలేసేయండి, ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకి ఏమైంది అంటే, వాళ్ళ బుర్ర అనేది సరిగ్గా పనిచేస్తోందా లేదా? లేదు, పొత్తు ధర్మం, పొత్తు లేదు బొక్క లేదు అన్నట్టుగానే తీసుకెళ్లి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే లాబింగ్ చేశాడో అదే చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంగా చెప్పారు, నరేంద్ర మోడీ గారికి బీజేపీకి వైసీపీకి ఉన్నటువంటిది కేవలం ప్రభుత్వపరమైనటువంటి సంబంధం తప్ప ఇంకోటి కాదు అన్నట్టుగా ఆయన చెప్పేశారు. వేరేస్ నిర్మలా సీతారామన్ గారేమో సొంత కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటున్నారు అనేది కూడా ఆవిడ చెప్పారు. సో ఈ డామినేషన్ అనేది అక్కడ బాగా పనిచేసిందా? ఎందుకంటే ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేసి ఆల్మోస్ట్ ఇంకా చంపేస్తారు అన్నట్టుగా ఉన్నప్పుడు, 3rd డిగ్రీ ప్రయోగం చేసినప్పుడు ఎంటైర్ పార్లమెంట్ ఏం మూసుకుని కూర్చున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఐ రిపీట్, ఏం మూసుకుని కూర్చున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదే ఒక ఎంపీని, రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక ఎంపీని అదే పార్లమెంట్ లాబీలో ఇంకొక ఎంపీ, మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకొక ఎంపీ, ఒరే నా కొడక నిన్ను చంపేస్తా ఇంకొక మాట మాట్లాడితే, ఐ రిపీట్, ఒరే నా కొడక నిన్ను చంపేస్తా ఇంకొక మాట మాట్లాడితే ఎలా తిరుగుతావో నేను చూస్తా అన్నటువంటిది పార్లమెంటు సాక్షిగా అన్నప్పుడు ఏం మూసుకుని కూర్చున్నారు అని ప్రశ్నిస్తున్నారండి ప్రజలు. ఆయనకి సీటు ఎగ్గొట్టాక
ఎగ్గొట్టక ముందు నుంచి ఇలాగే ప్రశ్నిస్తున్నారు. ఎగ్గొట్టిన తర్వాత మరింత ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ పంచాయతీ ఎక్కడ తేలుతుంది? ఏం మూసుకుని కూర్చున్నారో వాళ్ళు ఇప్పుడు తెరుచుకుని వచ్చి మరి సీట్ ఇస్తారా? ఇవ్వరా? అన్నటువంటి దాన్ని ఈరోజు ప్రత్యక్షంగా అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర వాడు మాట్లాడుతుంటే వినడం జరిగింది. నిజంగా ఎలా ఉన్నారంటే అసల నరేంద్ర మోడీ ఏంటి? రాష్ట్రంలో వచ్చి ఆయన నిర్ణయం ఏంటి అసలా? ఆయన పార్టీ దుంటని తీసుకోమను. పొత్తులో వచ్చినప్పుడు ఎవరు నిలబెట్టాలి ఏంటనేది జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ప్రజల నాడిని పట్టుకొని చూడాలి. అంతేగాని మా ఇష్టం వచ్చిన వాళ్ళని నిలబెట్టి తీసుకెళ్తాము అంటే కుదరదు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. డ్యామేజ్ అవుతుంది. బీజేపీకే డ్యామేజ్ అవుతుంది. ఆలోచించండి. మరి ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేనాని ఏం మాట్లాడుకుంటారో, ఆయనకి సీటు నరసాపురం వచ్చేలా చేస్తారో లేదో ఇంక వాళ్ళ చేతిలో ఉంది. లేదు ఇవన్నీ కాదు కూడదంటారా? ప్రజలందరూ సిద్ధంగా ఆయన అభిమానులందరూ సిద్ధంగా ఉన్నారు. సార్ ఇండిపెండెంట్‌గా నిలబడండి. రాజుగారు ఇండిపెండెంట్‌గా నిలబడండి. మీరు ఎలా గెలవరో మేము చూస్తాం. ఎలా గెలిపించుకోవాలో మాకు తెలుసు. ఇది వాళ్ళు చెప్పేటువంటిది. సో, ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ముందు ముందు గతంలో చెప్పినట్టుగా ఇండిపెండెంట్లు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.